స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చూద్దాం. శ్రీకాకుళం నుంచి పొందూరు రామస్వామి ఈ లెటర్ రాశారండి. నా వయసు 36 సంవత్సరాలు. నాకేదైనా సందేహం వస్తే ఇక అది తీరే వరకు నాకు నిద్ర పట్టదు. గంటలు రోజుల తరబడి అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాను. నేను ఈ మధ్య అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనే మానసిక సమస్య గురించి ఒక పుస్తకంలో చదివాను. ఓసిడి లక్షణాలన్నీ నాకున్నాయనిపిస్తోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి అంటూ అడుగుతున్నారు. రామస్వామి గారు, ఒక ఆలోచన మళ్ళీ రిపీటెడ్గా రావడంతో దాన్ని అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అన్నాం. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వస్తువు పోగొట్టుకున్నాం అనుకోండి, జనరల్గా మనకి దాని మీద ఆలోచన ఒక 2 రోజులు ఉంటుంది. అరే ఎందుకు పోయింది, ఎట్లా పోయింది, ఎట్లా ఈ విధంగా ఎందుకు జరిగింది అనేది సహజంగా జరుగుతుంది, మనందరికీ నార్మల్గా జరుగుతుంది. అది ఇంట్లో లాస్ కానివ్వండి, ఎగ్జామ్లో ఫెయిల్ కానివ్వండి, బిజినెస్ ఫెయిల్యూర్ కానివ్వండి, ఒక ఫ్యూ డేస్, ఇవన్నీ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనుకోవడం తప్పు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది అది ఒక స్పెసిఫిక్గా వేరే డిసీజ్. సో మీరే ఊహించుకొని జబ్బు నాకు ఉందని మాత్రం ఆలోచించొద్దు. మీకు ఇది మైనర్ ప్రాబ్లం ఉండొచ్చు. ఒకసారి ఒక కన్సల్టేషన్కి వెళ్ళండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చెప్తారు అసలు మీకు ప్రాబ్లం ఉందా, లేకపోతే మీకు మామూలుగా వచ్చే సలహాల మీదనే మీరు అనవసరంగా ఎక్కువ యాంగ్జైటీ పడుతున్నారా, ఆ యాంగ్జైటీకి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అది కన్సల్ట్ చేయండి. మీరు అది ఆలోచించుకొని దానికి మీరు సొంత ట్రీట్మెంట్ మాత్రం స్టార్ట్ చేయొద్దండి. విశాఖపట్నం నుంచి కాసిం ఇలా అడుగుతున్నారండి. మా అమ్మాయికి 24 ఏళ్లు. పలు వరుస సరిగ్గా లేదు. ఈఎన్టీ సమస్యలు ఉండడంతో చిన్నప్పుడు క్లిప్పులు వేయించలేదు. ఈ వయసులో తనకు క్లిప్పులు పెట్టించడం వల్ల పలు వరుసని చక్కగా చేయొచ్చా, ఏమైనా సమస్యలుంటాయా చెప్పండి అంటూ రాశారు. కాసిం గారు, ఈ క్లిప్స్ లేదా బ్రేసెస్ అనేటివి ఇప్పుడు మనము అత్యాధునికంగా వచ్చిన పద్ధతి అడల్ట్ ఆర్థోడాంటిక్స్, అంటే వయస్సుతో నిమిత్తం లేకుండా మనం చికిత్స చేయడానికి వీలుంటుంది. సో మన దంతాలు, చిగుర్ల లోపల ఉన్న ఎముక భాగం గట్టిగా ఆరోగ్యంగా ఉన్నట్టయితే మనము ఇలాంటి చికిత్సా విధానం 40 ఏళ్ళు దాటిన వారిలో కూడా మనం చేయటానికి వీలుంటుంది. ఈ వయసులో సాధారణంగా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎక్కువగా ఏంటంటే కనిపించకుండా మీరు ఎలాంటైనా క్లిప్స్ వేసి చికిత్స చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. సో దానికి ఇన్విజిబుల్ బ్రేసెస్ అని కూడా అత్యాధునిక పద్ధతులు వచ్చాయి. ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే పంటి రంగు లేదంటే ట్రాన్స్పరెంట్ రంగులో బ్రేసెస్ రావటం, లేదంటే క్లిప్స్ రావటం, వీటితో దగ్గరికి ఉన్నా కానీ కూడా మనకు తెలియకపోవడము. రెండోది లింగ్వల్ ఆర్థోడాంటిక్స్, అంటే మన దంతాల వెనక వైపు నుండి, మన నాలుక ఎటువైపు ఉంటుందో అటువైపు నుండి మనము ఈ బ్రేసెస్ లేదంటే క్లిప్స్ వేసి చికిత్స చేయించుకోవడం అనేది కూడా ఇప్పుడు వచ్చిన ఆధునిక విధానం. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఓ చిన్ని చిట్కా మీకోసం. చిన్న వయసులోనే జుట్టు నెరుస్తున్నప్పుడు ప్రతినిత్యం 4-5 కరివేపాకుల్ని నమిలి మింగడాన్ని అలవాటు చేసుకోండి. జుట్టు నెరవడం తగ్గిపోతుంది. మీకేవైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాయండి. మా డాక్టర్లు మీకు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.